అని చెప్పాడు పాపం. ఎవరు లేదు ఈ సినిమా అవునన్నా కొడతాదన్నా నేను కాదన్న సినిమా వస్తుందని చెప్పిన పేటీఎం బుక్ చేసి ఓపెన్ చేయి చూడు సినిమా ప్రమోషన్ వచ్చింది లేదన్నా సినిమా కొట్టాలి మమ్మల్ని అడగండి చెప్పనా కాదన్నా 1000 కోట్లు వస్తుంది 2000 ఆడియన్స్ అనేవాళ్ళు ఎదవలు కాదు. దేనో ఏ సినిమాకి బిజినెస్ ఇవ్వాలి, ఏ సినిమాకి బిజినెస్ ఇవ్వకూడదు. ఇలాంటి వాళ్ళ వల్ల ఇగో కిందకి వచ్చి అన్న సినిమా బాగుంది అంటున్నారన్న, నువ్వు సినిమాకి వెళ్తావు అని చెప్పి రాత్రికి వచ్చి ఇంటికి వచ్చి ఏడుస్తారు జనాలు. 300 పెట్టి బిర్యానీ కొనుక్కుంటారు వాళ్ళు అనవసరంగా ఈ సినిమాకి రాకుండా. ఎందుకన్నా ఇలాంటి ఎదవల్ని ప్రమోట్ చేస్తారు. సినిమా పెద్ద మైనస్ అంటే మళ్ళీ మైనస్ పాయింట్స్ అడుగుతారు ఏంటండి. వెతుక్కుంటే కూర్చుంటే 3 గంటలు 2 hours 14 minutes అండి. గట్టిగా నవ్వుకుంటే 4 minutes నవ్వుకుంటారేమో. 2 hours 10 minutes మీరు బుక్ తీసుకుంటే మొత్తం స్టోరీ రాసుకుని మైనస్ పాయింట్స్ అంటారు. అంత వర్స్ట్ మూవీ ఇదైతే. అంటే అన్న హీరో హీరోయిన్ గురించి సినిమాకి ఎవరు రారు, వాళ్ళని చూడాలనుకుంటే వాళ్ళ పాత సినిమాలు వేసుకుంటారు. మూవీలో కంటెంట్ గురించే వస్తారు సినిమాకి. అంతేగాని 1000 కోట్లు పడుతుంది 2000 కోట్లు పడుతుంది అంటే సినిమా హిట్ కాదు. వచ్చి సినిమా మీకు ఇంకా డౌట్ ఉంటే సినిమాకి వచ్చి అన్ని రివ్యూస్ చూడండి. అంతేగాని ఇలాగా 1000 కోట్లు సినిమా బ్లాక్ బస్టర్ అన్న, సమంత మీద ఒట్టు, సినిమా హిట్ ఇలాంటివి నమ్మకండి. ఫస్ట్ మైనస్ పాయింట్ చెప్పండి. 2 గంటల 10 నిమిషాలు మీరు బుక్ తీసుకొని రాసుకుంటే సినిమా మొత్తం మైనస్. సినిమాలో స్టోరీ లేదు. మీకు ట్రైలర్లో ఏం చూపించారు, సోను మోడల్ అనే అతనికి ప్రాబ్లం వస్తుంది, లేడీ గడ్డ వేసుకో, అదే స్టోరీ. ఇంకేం స్టోరీ కావాలి మీకు, అదే స్టోరీ. ఇంకా దాని గురించి మీరు ట్రైలర్ వేసుకుంటారు కదా యూట్యూబ్లో. ఆయన లేడీ గడ్డలో స్క్రీన్ మీద చూడాలా, ఫోన్లో చూసుకో. అంటే ఆయన చాలా డ్రైవ్ బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు బాగా అని చెప్పి. ఏంటి ఆ డ్రైవ్, ఏమి ఇచ్చాడు ఆ డ్రైవ్, ఏమి ఇచ్చాడు కామెడీ. లైలాని ఎవరైనా కనబడితే లైలా మీకు కనబడితే చెప్పండి. ఇక్కడ ఖైరతాబాద్ కూడా రమ్మండి, ట్యాంక్ పట్టుకొని రమ్మండి, నేను పెళ్లి చేసుకుంటా దయచేసి. లైలాలో అంతలో ఏం నచ్చింది? లైలా ఏం నచ్చేసింది అంతే. లైలా కోసం సేపు నాకు దక్కలేదని నేను ఎంత బాధపడ్డా. కానీ చివరిలో లైలా సినిమా చూసిన చివరిలో నేను నిజం తెలుసుకున్నా. ప్రతి ఒక్కరు నిజం తెలుసుకోవాలి అంటే ఈ సినిమా చూడాలి. ఈ సినిమా చూసి మీరు నిజం తెలుసుకోవాలంతే. ఎవరన్నాడు ఎవడో ఆడెవడో కానీ నాకు దొరికాడంటే బైక్ దించేస్తాడు కింద. ఆడెవడో సినిమాని బాయ్కట్ చేశాడంట. ఇప్పుడు చెప్తారు ఎవడైనా సినిమాని బాయ్కట్ చేశాడంటే వాడికి కట్ చేసి కింద మీద వాడికి కత్తిరిచ్చేస్తా, కింద మీద వాడికి దోపేస్తా అంతే. ఈ సినిమాని ఎవడో కాపాడనా? ఈ సినిమా 1000 కోట్లు కొట్టకపోతే, లైలా సినిమా 1000 కోట్లు కొట్టకపోతే ఈ రోజు నేను ట్యాంక్ బండ దగ్గర ఎందుకు చూసావా సినిమా? ఇలాంటి వాళ్ళు అంటారు నమ్మకండి. ఎందుకు కొట్టరు మీరు? ఎందుకు అంటారు? నేను కూడా సినిమా ఫ్యాన్. నేను ఎవరు ఫ్యాన్? నువ్వు ఎవరు ఫ్యాన్? అందరు ఫ్యాన్. అందుకని అప్పుడు అవును ఎన్టీఆర్ ఫ్యాన్, అందరు ఫ్యాన్. నేను అల్లాదిన్ ఫ్యాన్స్, మనమంతా వాటి. అవునా సెకండ్ అంటే ఏమర్థం? అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చి సినిమా చూస్తారంటే అంటే ఈ సినిమా అంత బాగుందని అర్థం. 100 కోట్లు 10 సినిమాకి అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ కి క్రింజ్ లా అనిపిస్తుంది అంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే నిజం చెప్పను, మీరు ఈ సినిమా చూస్తే తెలుసుకుంటారు. ఈ మేకప్లన్నీ రకరకాల రంగులన్నీ అదంతా అబద్ధం అని సినిమాను చూపించారు. ఈ సినిమాను చూసి మీరు నిజం తెలుసుకోవాలి. ఎందుకంటే మేకప్ ఉన్నసేపు మనిషి చూసి మోసపోవడం, కొన్ని కాపురాలు కూలిపోతున్నాయి. ఈ సినిమా చూడండి, కాపురాలు నిలబెట్టుకోండి. మన దేశంలో ప్రతి ఒక్కరు కూడా సినిమా ఇది. ఈ సినిమా కానీ చూడకపోతే మీరు నష్టపోతారంతే. సినిమా చాలా క్రింజ్ గా ఉంది, పోయిందని అబద్ధం. నేను విశ్వక్సేనన్న థియేటర్లోనే విశ్వక్సేనన్న నేను ఇద్దరం కూర్చొని సినిమా చూసాం. విశ్వక్సేనన్నకి నేను చెప్పిన అన్న మీ సినిమా అన్న మీ సినిమా అన్న పక్క ఒకవేళ 1000 కోట్లు కొట్టకపోతే నేను తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ అయిపోతాను చెప్పిన. తర్వాత అన్న చెప్పాడు, తమ్ముడు నువ్వేం ఫీల్ అవుతామా, ఏం బాధపడదు, సినిమా కష్టపడి చేసాం మాట్లాడుకుంటూ విశ్వక్సేన